ఆషాఢ పౌర్ణమి సందర్భంగా వ్యాస మహర్షి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో రవిః అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణః. 4 తలలు లేని బ్రహ్మ, 2 చేతులున్న హరి, 3వ కన్ను లేని శివుడు, ఈ 3 మూర్తుల కలయికే ఈ వ్యాస మహర్షి అని అంటోంది మన ఆర్ష సాంప్రదాయం. సమ్యక్ న్యాయకలాపేన మహతా భారతేన చ ఉపబృంహిత వేదాయ నమో వ్యాసాయ విష్ణవే అని శ్లోకం. స్థితికర్త అయిన విష్ణుమూర్తితో సమానమైన స్థానాన్ని అందుకున్న గురువు ఈ వ్యాస మహర్షి. కారణం, వేద విభజనే కాకుండా పంచమ వేదంగా కొలవబడే భారతాన్ని మనకు అందించారు శ్రీ వ్యాసుల వారు. నిజానికి వ్యాస మహర్షి అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. భగవంతుడి నామమైన కృష్ణుడి పేరు సొంతం చేసుకున్నవారు భారతావనిలో ఇద్దరు. ఒకరు వ్యాసుల వారైతే రెండవ ఆమె శక్తి స్వరూపిణి అయిన ద్రౌపదికి కూడా కృష్ణ అనే పేరు. వ్యాసుల వారు ఒక ద్వీపంలో పరాశరుడు, సత్యవతి అనే వారికి జన్మించడం వలన కృష్ణద్వైపాయనుడు అని ఈయన పేరు. వేదాలను విభజించి మనకు అందించినందువలన వ్యాస మహర్షిగా ఈయన నామధేయం సార్థకమైంది. అంతేకాక మన భారతావనికి మూలపురుషుడు కూడా ఈయనే. ఇంతటి గొప్ప వ్యక్తి కారణంగానే గురుస్థానాన్ని పొందిన మహర్షిగా నమస్సుమాంజలి అందుకుంటున్నారు శ్రీ వ్యాస మహర్షి. అజ్ఞానతిమిరాంధకారస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం తస్మై శ్రీగురవే నమః. మనలోని చీకటిని జ్ఞానం అనే కాటుక అలది కనులు తెరిపించే తండ్రి మన గురువు. తల్లిదండ్రులతో సమానమైన చోటుని మానవులకు అందించింది మన ఆర్ష సాంప్రదాయంలో గురు శబ్దం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. ఎంత గొప్ప మాట అండి. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు లోకజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. తొలి గురువు తల్లి. వేలు పట్టి నడిపించే తండ్రి మలిగురువు అయితే మనల్ని జీవితాంతం సంస్కరించేదే గురుస్థానం. దేవుడు కోపగిస్తే గురువు దారి చూపిస్తాడుట. కానీ గురుధిక్కారం జరిగితే వాడికి ఈ లోకంలోనే చోటు లేదని మన హిందూ సాంప్రదాయం చెప్తోంది. అలాగే దైవం గురువు ఒకేసారి ప్రత్యక్షమైతే మొదట ఎవరికి నమస్కరించాలి అంటే గురువుకే తొలి వందనంట. ఎందుకంటే దేవుడిని పరిచయం చేసే వ్యక్తి గురువు కనుక. పరబ్రహ్మాన్నించి దైవానికి కదిలిన దక్షిణామూర్తి మన తొలి గురువు. అందుకే అక్షర స్వీకారంలో మొదటిగా ఓం నమః శివాయ సిద్ధం నమః అని వేలు పట్టుకొని తండ్రి రాయించి అక్షర స్వీకారం చేయిస్తాడు. గీత గురువు కృష్ణుడు. లోకానికే గీతని అందించినటువంటి ఆ జగద్గురువు కృష్ణ భగవానుడు. అన్నంతో పాటు జ్ఞానాన్నిచ్చే అన్నపూర్ణమ్మ మన గురువులకే గురువు. 18 పురాణాలను మనకు అందించిన వ్యాస మహర్షి మన గురువు. ఎంత గొప్పదండి మన సాంప్రదాయం. ఆషాఢ పౌర్ణమిని ఈ మహర్షి పేరు మీదుగానే మనం పండుగ చేసుకుంటున్నాం. ఈయన మనకు అందించిన పురాణాలు విజ్ఞాన గనులు. అందుకే వ్యాస మహర్షి మహనీయుడయ్యాడు. నమో మహద్భ్యో గురుభ్యో నమః.